హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి. ఇలాంటి కొటేషన్ మీరు ఇంతకుముందు వినే ఉంటారు కదా. ఇప్పుడైతే కాకులు దూరని కారడివి అనే పదం మనందరికీ తెలుసు. కానీ కాకులు వాళ్ళని కొండ ఎప్పుడైనా విన్నారా? అలాంటి కొండ నిజంగా ఉందా? అవును, ఉంది. ఈ కొండపై అసలు కాకులు అస్సలు వాలనంటే వాలవు. ఈ కొండపై కాకులు వాలకపోవడానికి అసలు కారణం ఏంటి? అసలు ఇంతకీ ఆ కొండ ఎక్కడుంది అనే విషయాలన్నిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే ప్రతి ఒక్కళ్ళు ఉపవాసాలతో ఉండి జాగారం చేస్తూ ఉంటారు కదా. అలా శివరాత్రికి ఎంతో వైభవంగా చేసే కోటప్పకొండ మీకు తెలిసే ఉంటుంది. అక్కడ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఇది గుంటూరు జిల్లాకు నర్సరాపేటకు చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ కోటప్పకొండపై మాత్రం కాకులు వాలనంటే వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం అని చెప్పేసి అక్కడి ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు. అసలు ఈ కొండపై కాకులు వాలకుండా శాపం ఎందుకు వచ్చిందో తెలియాలంటే ముందుగా మనం కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. కోటప్పకొండను త్రికోటేశ్వర ఆలయం, త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రంలో ఎటు చూసినా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని త్రికూటాద్రి అని పిలుస్తారు. దక్ష యజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు పిచ్చివాడై 3 లోకాలు తిరుగుతుండగా కోటప్పకొండ శివుడిని బాగా ఆకర్షించి ఆశ్రయం ఇచ్చింది. శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లబామ ప్రతిరోజు పాలు తేనెలతో శివుడిని సేవిస్తూ ఉండేది. అలాగే ఆ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగిల దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు. ఒకసారి గొల్లబామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వాలి పాలను ఒలకబోయడంతో అది చూసి గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందంట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు తదాస్తు అన్నాడంట. అందుకే ఇప్పటికీ కోటప్పకొండపై కాకులు వాలవు. ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడే స్వామి అలానే వస్తానని చెప్పేసి శాలంకయ్య ఇంటికి వెళ్ళమని అంటాడు. సరేనని చెప్పేసి గొల్లబామ ఆనందవల్లి గర్భవతివై కొండకు రాలేకపోతున్నాను తండ్రి, నీవే క్రిందికి రా అని శివుడిని వేడుకుందట. శివుడు ఆమె మొర విని గొల్లబామతో నేను క్రిందికి దిగి వచ్చే వరకు నీవు వెనుతిరిగి చూడరాదని చెప్పేసి అనగానే సరేనని చెప్పేసి అంటూ ఆ గొల్లబామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. శివుని పాదదాటికి కొండలు పగిలి భయానకం కలిగించాయి. ఆ శబ్దాలు విన్న గొల్లబామ ఏం జరిగిందో చూడాలన్న ఆతృతతో శివునికి ఇచ్చిన మాట మర్చిపోయి వెనుకకు తిరిగి చూసింది. ఆమె చూడగానే పరమశివుడు అక్కడికక్కడే లింగ రూపంలో మారాడు. ఆ గొల్లబామ కూడా అక్కడే శిలగా మారిపోయింది. తన ఇంటికి ఆతిథ్యానికి వస్తానన్న శివుడు ఎంతకీ రాకపోయేసరికి శాలంకయ్య కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనపడుతుంది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఏడుస్తూ ఉండగానే శివలింగం నుంచి ఆశ్చర్యకరంగా ఈ కొండ క్రిందికి కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే శివవాణి వినిపించింది. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన ఎలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి అందరినీ ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరికి రమ్మని చెప్పేసి వేడుకున్నాడు. అప్పటి నుంచి భక్తులు ప్రభలు కట్టుకొని స్వామి దర్శనానికి వస్తూనే ఉన్నారు.
ఇంకా కోటి ప్రభలు పూర్తి కాలేదు, స్వామి కిందికి రాలేదు. కోటప్పకొండ స్వామి వారి అనుగ్రహంతో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడిని జయించాడు. ఆ సమయంలోనే కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి కూడా ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని, స్వామివారి ఆలయాన్ని శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారికి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కానీ శివుడు శాలంకయ్య కలలోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పడం వల్ల శాలంకయ్య అమ్మవారికి గుడి కట్టించలేదు. కోటప్పకొండలో మహాశివరాత్రి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. శివరాత్రి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై కనిపించే చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను చాలా బాగా ఆకర్షిస్తుంది. ఆలయంలోని ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఒక పక్క వినాయకుడు, మరొక ప్రక్క కుమారస్వామి, మధ్యలో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుని ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు. ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది. అలాగే యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉంది. మహాశివరాత్రి కార్తీక మాస సమయంలో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రంగా ఉన్న కోటప్పకొండను ఒక్కసారైనా దర్శించుకుంటే తలపెట్టిన అన్ని పనులు విజయం సిద్ధిస్తుంది. అలానే దక్షిణామూర్తి రూపంలోని శివుని దర్శించడం వల్ల జ్ఞానం, పూర్ణాయుష్ కలుగుతుంది. ఈ కోటప్పకొండను చేరుకోవడానికి మార్గం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ కోటప్పకొండ నర్సరావుపేట నుండి 12 కిలోమీటర్లు, గుంటూరు నుంచి అయితే 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటప్పకొండను చేరుకోవడానికి బస్సు సౌకర్యాలు కూడా ఉంటాయి. మనం కూడా కోటప్పకొండను దర్శించుకుందాం. మీరు ఎన్నిసార్లు కోటప్పకొండను దర్శించుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన భక్తిని చాటుకుందాం.